అనంతపురం జిల్లా ఎల్లనూరులో వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. టీడీపీ నాయకులు ఇళ్లపై రాళ్లు కట్టెలతో దాడులకు తెగబడ్డారు. దీంతో ఎల్లనూరు రణరంగంగా మారింది. రాళ్ల దాడులతో 8 మంది టీడీపీ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ రామాంజనేయరెడ్డి సైతం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా ఎల్లనూరులో వైసీపీ కార్యకర్తల బీభత్సానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఇంద్రామల నియోజకవర్గం ఎల్లనూరు మండల కేంద్రంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా కూడా టీడీపీ శ్రేణులపై రాళ్లదాడికి దిగారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఏదైతే నిన్న రాత్రి టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు కౌంటు చర్యలకు పాల్పడుతూ రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సమాచారం టీడీపీ శ్రేణులు పోలీసులకు సమాచారం అందించారు. తాము ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే వైసీపీ శ్రేణులు కౌంటు చర్యలకు పాల్పడుతున్నారు, రాళ్లదాడి చేస్తున్నారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి గ్రామానికి ఏదైతే ఎల్లనూరు మండల కేంద్రానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నూతన సంవత్సర వేడుక సందర్భంగా ఏమైనా ఘర్షణకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరించారు. అయితే పోలీసుల హెచ్చరికను కూడా బేఖాతరు చేస్తూ ఈ రోజు మరొకసారి ఎల్లనూరు మండల కేంద్రంలో వైసీపీ శ్రేణులు కౌలుకు చర్యలకు పాల్పడ్డారు. ఏదైతే ఎల్లనూరు మండల కేంద్రంలోని మెయిన్ సెంటర్ వద్ద ఉన్న టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే తరాలు కూడా వైసీపీ శ్రేణులు వ్యవహరించారు. దీంతో ఒకవైపు టీడీపీ శ్రేణులు మరొకవైపు వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాల పాలైన పరిస్థితి ఉంది. ఈ రాళ్లదాడిలో ఇరు వర్గాలకు చెందిన వారి తలలు కూడా కొలాయి, రక్తాలు వచ్చేటట్టు కూడా గాయాల పాలైన పరిస్థితి. ముఖ్యంగా ఈ తరహాలో వైసీపీ శ్రేణులు కౌలుకు పాల్పడంతో పాటు రాళ్లదాడికి పాల్పడడం పట్ల టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏదైతే నూతన సంవత్సరం సందర్భంగా ప్రశాంతంగా కేక్ కట్ చేసుకుంటున్న సమయంలో ఈ తరహాలో కౌలుకు చర్యలకు పాల్పడడం ఏంటి? వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయినప్పుడు కూడా వైసీపీకి చెందిన వారు ఈ తరహాలో టీడీపీ శ్రేణుల పట్ల కౌలుకు చర్యలకు పాల్పడంతో పాటు రాళ్లదాడికి పాల్పడ్డారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నారు. ఇరు వర్గాలకు సంబంధించిన వారు ఏదైతే ఈ రాళ్లదాడిలో ఇరు వర్గాలకు సంబంధించిన వారు తలలకు గాయాల కావడంతో పాటు తీవ్ర గాయాల పాల్పడంతో ఇరు వర్గాలకు చెందిన వారిని ప్రస్తుతం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మొత్తంగా ఇరు వర్గాలకు సంబంధించిన వారు ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడ్డారు. వైపు టీడీపీ శ్రేణుల పట్ల కౌలుకు చర్యలకు పాల్పడిన వైసీపీ శ్రేణులతో పాటు ఇరు వర్గాలకు సంబంధించి ఘర్షణకు పాల్పడిన వారు ఇప్పటికే పోలీసులు గుర్తించామని చెప్తున్నారు. గ్రామంలో ఏదైతే ఎల్లనూరు మండల కేంద్రంలో ఇరు వర్గాలకు సంబంధించి ఘర్షణలో జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలకు సంబంధించిన వారిని చెదరగొట్టడంతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీనివాస్. రైట్ సురేష్, థ్యాంక్ యూ. పద్దన జరిగిన కారణము భోగాతి ప్రతాప్ రెడ్డి అతను అనుచరులతో స్టేషన్ దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి మా ఇంటి మీద ధర్నా కూర్చొని అంటే మేము పోయి ఏమేమి అడిగిన దానికి అతను దుర్భాషలో మాట్లాడడంతో పూర్తిగా ఆడ జరిగిన గలాటకు ఒకరు తోసుకోవడంలో అంత పూర్తి గలాట జరిగింది. దీనికి ప్రోత్సహించినది అంతా భోగాతి ప్రతాప్ రెడ్డి వైసీపీ వాళ్ళు. రాత్రి కూడా కేక్ కట్ చేయని విషయంలో కూడా రాత్రి కూడా జరిగిన విషయంలో ఎస్ఐకి కూడా చెప్పినాము. ఎస్ఐ వాళ్ళు కూడా స్పందించలేదు దాని గురించి. సిఐ సార్ కూడా ఉన్నాడు, వచ్చి చెప్పినా కూడా వాళ్ళు అన్నారు వెళ్ళిపోతున్నారు. గొడవలు పైపులు అన్నీ ఆల్రెడీ వాళ్ళ స్కెచ్తో ముందు వచ్చి సందులో ఉన్నారు. సందులోంచి రాళ్ళు దగ్గర పెట్టుకొని మా మీదికి విసరడం జరిగింది. మా వల్ల మాకు అందరికీ గాయాలు జరిగాయి. ఇది అంతా ప్రోత్సహించినదంతా భోగాతి ప్రతాప్ రెడ్డి.